Sean. No. Wow. ఈ ప్లేస్ ఎవ్వరికీ తెలీదు. అంతెందుకు, తమ్ముళ్ళ నాకు కూడా ఉంటున్న మ్యాక్స్ కూడా తెలీదు. ఇప్పటి వరకు నాకు, ఇప్పటి నుంచి నీకు నీకు అంతా చెప్పేయాలి. ఎందుకంటే నువ్వే నా వారసుడివి. ఇక అంతా నువ్వే. ఐఎమ్ బిట్ ఎక్సైటెడ్. కమ్. ఇందులో బ్లూ రేడ్ డిస్క్ ఉంది. ఆ డిస్కులో జేడి యొక్క జాతకమే ఉంది. రాక్షసుడి ప్రాణాలు చిలక దగ్గర ఉందంటారు కదా, అదే విధంగా జేడి ప్రాణం ఈ డిస్కులో ఉంది. సేమ్ వే మన ప్రాణాలు వాడి దగ్గర ఉన్నాయి. ఐ మీన్, మనకి సంబంధించిన అన్ని సీక్రెట్స్ వాడి దగ్గర ఉన్న డిస్కులో ఉన్నాయి. నువ్వు జేడి కూతుర్ని పెళ్లి చేసుకున్న తరువాత ఆ డిస్కు నీకు సొంతమవుతుంది. ఆ 2 డిస్కులు మన దగ్గర ఉంటే మనమే ఈ ప్రపంచానికి ఎంపరర్స్. ఐ ఫీల్ ఐఎమ్ అట్ ద టాప్ ఆఫ్ ది వరల్డ్. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. అంతా నీకు అప్పగించేశాను. ఇకపై హాయిగా రెస్ట్ తీసుకుంటాను. డోంట్ వరీ, ఇక మీకు శాశ్వతంగా రెస్ట్ ఇచ్చేస్తాను. No! Whoa!
హాయ్ జాహ్నవి. ఎక్కడున్నావు? అందనంత ఎత్తులో. ఎంతసేపటి నుంచి ట్రై చేస్తున్నానో తెలుసా? నా ఫ్రెండ్ బర్త్డేకి నాతో పాటు వస్తానన్నావు, మర్చిపోయావా? ఎప్పుడు వస్తావు? ఇదిగో 2 minutes లో వచ్చేస్తాను. 2 minutes లోనా? ఎగురుకుంటూ వస్తావా? హలో, ఐ లవ్ యూ. I don't know how this happened. We have informed his son is on the way. నాన్నగారు ఫ్లైట్ యాక్సిడెంట్ లో చనిపోయారు బాబు. ఎంత వెతికినా బాడీ కనిపించలేదు. దుఃఖాన్ని ఆపుకోవద్దు బాబు. ఏడిస్తే గుండె భారం తగ్గుతుంది. ఏంటి ప్రతాప్, కలదోడు వంకే చూస్తున్నావు? ఈ కూలింగ్ గ్లాస్ ఎవరితో తెలుస్తోందా? మా అన్నయ్యని చంపింది ఆ జేడీఏ. ఆ జడిని నేను వెంటనే లేపేస్తాను. వాడేమి సామాన్యమైన వ్యక్తి కాదు. వాడికి తెలియకుండానే వాడిని లేపాలి. ప్లాన్ ఏంటో నేను చెప్తాను. వెల్ డన్ ప్రతాప్. మన డీల్ కోసం మీ నాన్నని చంపేశావు. షాన్ మా నాన్నే కాదు. వాట్ ఆర్ యు సేయింగ్? ఆ ఫ్రాడ్ మా నాన్న అయ్యే ఛాన్సే లేదు. నేను వాడి కొడుకుగా నటించాను. దట్స్ ఇట్. దట్స్ గుడ్ వన్. అవును, నువ్వే తన కొడుకు అని షాన్ ఎలా నమ్మించావు? సింపుల్. అతని వైఫ్ ద్వారా. ఆవిడ కొడుకు చిన్నప్పుడే తప్పిపోయాడట. ఆ కొడుకు నేనేనని చెప్పి పుత్ర శోకంతో ఉన్న ఆవిడ్ని ఈజీగా నమ్మించాను. సూపర్బ్. మీ బ్లూ రే డిస్క్, మీ సీక్రెట్స్ అన్ని బ్యాంక్ ఆఫ్ స్విస్ లాకర్లో ఉన్నాయి. ఇదే దాని పిన్ నెంబర్. గ్రేట్ జాబ్. లెట్ మీ సీ. గుడ్ వర్క్ ప్రతాప్. నెక్స్ట్ ఏంటి? మిమ్మల్ని చంపబోతున్నట్టు షాన్ మొత్తం టీంని తీసుకొచ్చి మీ ప్లేస్లోనే ఫినిష్ చేయబోతున్నాను. వావ్, యా. ఎలా? చెప్పు. కొన్ని విషయాలు వినడానికంటే చూడ్డానికే థ్రిల్లింగ్గా ఉంటాయి. సీ మీ ఇన్ యాక్షన్. సీడీ పంపించావా? ఇక వాళ్ళల్లో వాళ్లే
కొట్టుకు చూస్తారు. మన డీల్ కోసం మీ నాన్నని చంపేశాం. ఐఎమ్ సారీ. షాన్ మా నాన్నే కాదు. వాట్ ఆర్ యు సేయింగ్? నేను వాడి కొడుకుగా నటించాను. మిమ్మల్ని చంపబోతున్నట్టు షాన్ మొత్తం టీంని తీసుకొచ్చి మీ ప్లేస్ లోనే ఫినిష్ చేయబోతున్నాను. రండి అందరూ లోపలికి వెళ్దాం. జేడీని రౌండప్ చేసి వాడి చోటే వాడిని లేపేద్దాం. ముందు నువ్వు లోపలికి వెళ్ళు, సిగ్నల్ ఇవ్వు, అప్పుడు మేమందరం వస్తాం. కరెక్ట్? కరెక్ట్ కరెక్ట్. నువ్వు ముందెళ్ళు. ఫినిష్. ప్రతాప్ జేడీ సీడీ పంపించాడు. నీ గుట్టు రొట్టయిపోయింది. మా అన్నయ్యని చంపడమే కాకుండా మెగాస్టార్లా ఎంత సూపర్ యాక్టింగ్ చేశావురా. భరించలేకపోయామన్నా. మనకంటే వీడు విపరీతంగా ఏడ్చాడు. వీడిని రేయ్, నేనేమన్నా రేయ్, ఎవరు నువ్వు? మా అన్నయ్యని ఎందుకు చెప్పావు? నీకు జేడీకి సంబంధం ఏమిటి? చెప్పకపోతే నేను ఇప్పుడే చంపేస్తాను. చెప్పు. నీకు 10 seconds టైం ఇస్తున్నాను. కాల్చాలని డిసైడ్ అయితే కాల్ చేయాలి. అది మానేసి ఎవ్వరు ఏంటి తొక్క తోలు అని. బ్లడీ ఫూల్స్. ఈ పాటికి ప్రతాప్ పైకి వెళ్ళిపోయి ఉంటాడు. నువ్వు స్విస్ బ్యాంక్ వెళ్ళి లాకర్లో ఉన్న బ్లూ రెడ్ డిస్క్ తీసుకురా. బాంబు కదరా నామం. లడ్డు ఎలా ఉంది? సూపరా. మీకోసమే స్పెషల్ గా తిరుపతి నుంచి తెప్పించాను. దేవుడు చెట్లల్లో పుట్లల్లో మాత్రమేనా ఉంటాడు? స్విస్ లాకర్లోనూ ఉంటాడు మావా. అదేదో జస్ట్ తమాషకి. అదే ఊరికే జస్ట్ తమాషకని. బావ బామదులతో తమాషాలు ఆడుకో, కాబోయే అల్లుడితో కాదు. మామ్స్, ఎనీ వీడియో కవరేజ్? స్మైల్ ప్లీజ్. స్మైల్ ప్లీజ్. అదేదో నేను మీ అమ్మాయిని మీట్ అవ్వాలి. కార్లన్నిటినీ బ్లాస్ట్ చేశాను. కొంచెం మీ బండిని యూజ్ చేసుకుంటాను. టైంకి వెళ్ళలేదంటే జాను కోప్పడుతుంది. మీరు అలా వాకింగ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళండి. బాయ్.
ఏయ్ రాకీ, ఏయ్! నా మనిషి ప్రతాప్ ఆ బ్లూరే డిస్క్ ని నాకు కొరియర్లో పంపించాడు. దాంతో మిమ్మల్ని ఏం చేస్తానో చూడు. హలో, నేను నేను రాకీ. నా బ్లూ రెడ్ డిస్క్ ఎక్కడ్రా? ఏంటా చూపు? నిద్రపోతున్నాడు లేపుకొచ్చి అడ్డమైన ప్రశ్నలు వేస్తే ఇలాగే చూస్తాడు. డిస్క్ ఎక్కడ్రా? నా దగ్గరే ఉంది. ఏ? యూ లయర్. డిస్క్ ఎందుకు ఇండియాకు పంపించావు? ఆ? ఓహో, నేను సేఫ్గా ఇండియాకి వెళ్ళాలి కదా, అందుకే. ఓకే, కూల్ కూల్ కూల్. ఇప్పుడు చెప్పు, ఎంత డబ్బిస్తే డిస్క్ ఇస్తావు? మిస్టర్ జే డి, నేను డబ్బు కోసం హత్యలు చేసేవాడిని. అయినా 10 పైసలు కూడా తీసుకోకుండా నీ పార్ట్నర్ షాన్, మ్యాక్స్, అతని కొడుకు అందరినీ క్లోజ్ చేశాను. ఎందుకని? మన డీల్ ప్రకారం నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేస్తావు. కానీ నువ్వు డబుల్ గేమ్ ఆడి నన్నే చంపాలని చూసావు. నేను తలుచుకుంటే ఇప్పుడే నేను లేపేస్తాను. నీ వల్ల కాదు. నన్ను చంపడం నువ్వు ఆత్మహత్య చేసుకోవడంతో సమానం. మనం లవ్వర్స్ లాంటి వాళ్ళ మామ్స్. నేను లేకుంటే నువ్వు లేవు. నా మీద ఒక చిన్న గీత పడ్డా కూడా నీ డిస్క్ స్క్రాచ్ లేకుండా పోలీసులకు చేరుతుంది. నీకు నీ డిస్క్ కావాలంటే మీ అమ్మాయి జాహ్నవిని నాకిచ్చి పెళ్లి చెయ్యి. మామూలుగా వరకట్నం పెళ్ళింటి వాళ్ళే ఇస్తారు. కానీ నీ కూతురికి కన్యాశుల్కంగా నీ రహస్య బ్లూ రే డిస్క్ ని పెళ్లి కొడుకు నేనిస్తాను. డార్లింగ్, తిమ్మ తిరిగిందా? రేయ్, నువ్వు పుట్టక ముందు నుంచే నేను ఈ పని చేస్తున్నాను రా. నాతోనే గేమ్స్ ఆడతావా? నువ్వేంట్రా నాకు డిస్క్ ఇచ్చేది? నీతో పాటు ఇండియా వస్తా. నీ దేశంలోనే నీ చేతులతోనే ఆ డిస్క్ ను నా కాళ్ళ దగ్గరికి రప్పించుకుంటా. ఏంటమ్మా, ఏమైంది? ప్రతాప్ మీ అబ్బాయి కాదమ్మా. మీ భర్తని చంపడం కోసమే మీ అబ్బాయిలా నటించాడు. వాడొక హంతకుడు. ప్రతాప్ నా కొడుకు కాదని నాకు తెలుసు. వాడు నా భర్తను చంపలేదమ్మా. ఒక దేశద్రోహికి మరణశిక్ష విధించాడు. ప్రతాప్ ఎంత గొప్పింటి బిడ్డో నీకు తెలుసా? వాళ్ళ నాన్న ఎవరో తెలుసా అమ్మా? ఎస్ మేజర్, వెల్ డన్.
ఇట్ వాజ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. థ్యాంక్ యూ సార్, ఐ డిడ్ మై డ్యూటీ. ప్లీజ్. లాస్ట్ టైం బార్డర్కి ఆయుధాలు తీసుకువెళ్తున్న మన ట్రక్ని తీవ్రవాదులు దారి కాచి కొల్లగొట్టారు. వాళ్ళని మనం పట్టుకోవాలి. ఐఎమ్ గివింగ్ యూ చార్జ్ ఆఫ్ దిస్ ఆపరేషన్ మేజర్. ఐ విల్ ఫినిష్ ఆఫ్ ఎవ్రీథింగ్ సార్. బెస్ట్ ఆఫ్ లక్. రేపు జరగబోయే ఆపరేషన్ గురించి మాట్లాడడానికి పిలిచాను. చెప్పండి. ప్లాన్లో చిన్న చిక్కొచ్చింది. ఏంటి? నాకు సీక్రెట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన యంగ్ ఆర్మీ ఆఫీసరే రేపు ఇన్ఛార్జ్ అట. పేరు? డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా సీక్రెట్ గా ఉంచారు. దీన్ని డీల్ చేయడం కొంచెం కష్టమే అనిపిస్తోంది. కష్టపడకపోతే ఏది జరగదు. బాగా ఆలోచించండి. 100 కోట్లు, ఒక్కొక్కరికి 25 కోట్లు. దేశం కోసం ఎంతో చేశాం. ఏమిచ్చారు? 50 రూపాయల రమ్ము 5 రూపాయలకి ఇచ్చారు. అంతే. ఇది లాస్ట్ అసైన్మెంట్. ఎంతో మందిని చంపాం. మన కోసం ఒక్కరిని చంపుదాం. లైఫ్ ఇస్ సెటిల్. వెల్ సెడ్ పార్ట్నర్. శభాష్. దేశానికి సేవ, ఇంట్లో సేవ. బ్రదర్, అందరిళ్లలోనూ జరిగేదే. కూర్చోరా. థ్యాంక్ యూ రా. ప్రతాప్, చాక్లెట్. దాన్ని మీరే తినండి అంకుల్, నాకు గన్నే కావాలి. ఆహా, వీడికి అమ్మ పోలికలు అనుకుంటే నాన్న పోలికలు వచ్చాయే. మేజర్ ఈశ్వర సుపుత్రుడు కదా, బుద్ధులు అవే వస్తాయి. గన్ను తర్వాత కొనిస్తాను. బ్రదర్, రేపు ఒక కేసు విషయంగా మలేషియా వెళ్తున్నాను. రావడానికి 1 మంత్ పట్టొచ్చు. ఎవరా కేసు? రేయ్, వేళకోళం చేయకు. ఇంటర్పోల్ కేసురా. టిఫిన్ రెడీ. పద బ్రదర్, వచ్చిన పని చూద్దాం. ఓకే.